వాళ్ళు ముగ్గురు వచ్చారండి. 3:30కి ఇలాగ వచ్చేసి ఈ చుట్టుపక్కల షాపులు అన్ని ఇల్లులు కూడా రెక్కి చేశారు. రెక్కి చేశాక అక్కడ దేవి అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంటి మధ్యలో సందు ఉంటే సందు దూకారు. ఆ దూకిన వెంటనే అనుమానం వచ్చి తూలుతున్నారని చెప్పేసి 100కి నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేశాక లైన్ కలుపుతామన్నారు. ఈలోపు మా వాళ్ళందరూ ఏట్రా మీరు ఇళ్ళంటే తోరాల్సిన పని ఏట్రా అని చెప్పారు. ఈ టైంలో రాళ్ళతో పరస్పర దాడులు చేశారు. పట్టుకుందామనే టైంలో పరిగెట్టి పారిపోయారు. పొరల వాళ్ళ సెంటర్ దాటాక మా ఓడు వెళ్తే తిరిగేస్తారు రోడ్డు మీద. ఆయన్ని ఎత్తపోయిన నాకు చేతిలో పెట్టట్టుకుని తల మీద టపేటైతే 2 గుద్దులు గుద్దేశారు. ఆయన వెంటనే దెబ్బలు కూడా సైతం లెక్క చేయకుండా ఆయన పట్టుకున్న వెంటనే రాజం నుంచి అటువైపుగా మరో ఇద్దరు బండితో వచ్చేసి వాళ్ళని ఎస్కేప్ చేసి వాళ్ళు కూడా నన్ను కొట్టారు. ఇక్కడికి వచ్చేసరికి కానిస్టేబుల్ గారు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఏం చెప్పమంటే వాళ్ళు కూడా ఇక్కడికి ఏ ఊరు చెప్తుంటే ఆడికే స్టెబిలిటీ లేదు. మరి తీసుకెళ్ళి ఏం చేస్తారో మమ్మల్ని ఇక్కడ టార్గెట్ చేసి తర్వాత ఇంకేం చేస్తారని మాకు భయంగా ఉంది. వాళ్ళ దగ్గర ఏం దొరికింది? వాళ్ళ దగ్గర ఇంత గంజాయి కూడా దొరికింది. 2 ప్యాకెట్ల గంజాయి దొరికింది. ఇక్కడ మేము బ్రెల్లోలమి, మేము మైనర్ క్యాస్ట్ వాళ్ళమి, మా ఏక పీకుతారా, మీరు ఈ రోడ్డు మీదగా వెళ్ళగలరా అని కూడా చాలా వరకు జడిపింపులు అందరినీ చేశారు. సుమారుగా 6గురిని రాళ్ళతో దాడి చేసి కొట్టారు. ఊరైతే క్లారిటీ చెప్పండి.